మండలం బలభద్రపురంలో సాయి మందిర 20వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఉదయం గణపతి పూజ, గణపతి హోమం, దత్తాత్రేయ పూజ నిర్వహించారు. అనంతరం భక్తులు బాబావారి మూల విరాట్టుకు 108 లీటర్ల ఆవు పాలతో అభిషేకం చేశారు. అభిషేక కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అనంతరం బంగారు కిరీటంతో స్వామివారిని అలంకరించారు. మధ్యాహ్నం 2 గంటలకు కోలాటంతో బాబావారి రథోత్సవం చేశారు. ఈ సందర్భంగా బాబావారిని దర్శించుకోవడానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా 20,000 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. గోదావరి జిల్లా బెక్కూరు మండలం బలభద్రపురం గ్రామంలో ఆంధ్ర షిరిడి సాయిగా పేరుగాంచిన షిరిడి సాయి మందిరం ఇక్కడ 20 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. 20 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ జరిగిన ఇక్కడ అప్పటి నుంచి అత్యద్భుతంగా షిరిడి సాయి యొక్క ఆధ్యాత్మిక చింతనని ప్రచారం చేస్తూ, వారి తత్వాన్ని ప్రచారం చేస్తూ ఇక్కడ కమిటీ అత్యద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా షిరిడి సాయి యొక్క విధానం కానీ మత సామరస్యాన్ని ప్రధానంగా బోధించడం జరిగింది. అదేవిధంగా నిరాడంబర తత్వం, సాక్షాత్తు ఆయనే ఒక సన్యాసిగా భిక్షాటన చేసుకుంటూ జీవించటం, నిరాడంబర తత్వానికి నిదర్శనంగా ఉన్న షిరిడి సాయి అదేవిధంగా ఆ రోజుల్లో విపరీతంగా ప్రబలం ఉన్న హిందూ ముస్లింల వైరాధ్యాన్ని ఈరోజు తూర్పుగోదావరి జిల్లా బెక్కూరు మండలం బలభద్రపురం